అందరికీ శుభోదయం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పాతూరి నాగమణి వ్లాగ్స్. నేను మీ పాతూరి. ఈరోజు నేను కందిపప్పు తోటకూరతో పులుసు కూర వండబోతున్నాను. ముందుగా కందిపప్పును కడిగి పెట్టుకుందాం. శుభ్రం చేసిన తోటకూరను తరిగి పెట్టుకుందాం. ముందుగా శుభ్రం చేసిన కందిపప్పును ఈ కుక్కర్లోకి తీసుకుందాము. కందిపప్పు ఆరోగ్యానికి చాలా మంచిదండి. హై ప్రోటీన్ ఉంటుంది. డైలీ ఆహారంలో చేర్చుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా వెజిటేరియన్స్ ఈ కందిపప్పును ఏదో ఒక రూపంలో తీసుకోవాలి. కందిపప్పు మునిగినట్లు నీళ్లు పోసుకోవాలి. ఆ మాత్రం నీళ్లు సరిపోతాయి. ఇప్పుడు తరిగిన తోటకూరను కూడా కందిపప్పులో పెట్టేసుకుందాం. 4 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసి పెట్టుకొని మూత పెట్టి వెయిట్ పెట్టి స్టవ్ వెలిగించుకొని 3 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ 3 విజిల్ వచ్చేలోపు పోపు దినుసులు రెడీ పెట్టుకుందాం. కొద్దిగా చింతపండు తీసుకొని కడిగి నానబెట్టుకుందాము. విజిల్ వచ్చింది. కుక్కర్ మూత తీసి చూద్దాం. అదిగోండి బాగానే ఉడికింది. కొద్దిగా మిక్స్ చేసుకుంటే అందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ బయటకు వస్తుంది. ఆ వాటర్ విడిగా తీసి పెట్టుకోవాలి. ఆ వాటర్ పారేయకూడదు. మళ్ళీ చింతపండు గుజ్జు అన్నీ కలుపుకున్న తర్వాత నీళ్ళు పోసుకోవచ్చు. ఇప్పుడు తోటకూర పప్పును మ్యాష్ చేసుకోవాలి. తగినంత ఉప్పు, కారం, పసుపు కలుపుకోవాలి. చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసి కలిపేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, చింతపండు గుజ్జు అన్నీ బాగా మిక్స్ అయినట్లు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా తోటకూర పప్పు ఉడికిన తర్వాత నీళ్లు వేరే తీసి పెట్టాం కదా, ఆ నీరు కూడా పోసి ఇందులో బాగా మిక్స్ చేసుకోవాలి. తోటకూర హెల్త్కి చాలా మంచిదండి. ముఖ్యంగా ఏ విటమిన్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది. డైలీ ఆహారంలో తీసుకుంటే హెచ్పి ఇంప్రూవ్ అవుతుంది. మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కాసేపు ఉడకనిద్దాము. మధ్య మధ్యలో మూత తీసి మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అదిగోండి బాగా ఉడికింది. బాగా మిక్స్ చేసుకుందాం. ఉప్పు, కారం, పసుపు, పులుపు, ఆకుకూర, కందిపప్పు అన్నీ బాగా మిక్స్ అయినట్లు మిక్స్ చేసుకొని పోపు వేసుకుంటే కూర చాలా టేస్టీగా ఉంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఉప్పు, పులుపు కూడా సరిపోయింది లేనిది ఇప్పుడు టెస్ట్ చేసుకోవాలి. ఇందులో అన్నీ సరిపోయాయి. సో ఇంకా పోపు వేసుకోవడమే. పోపు వేసుకుంటే తోటకూర కందిపప్పు పులుసు కూరకి టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. పోపు వేసుకునే డిష్లోకి తగినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ముందుగా ఆవాలు, జీలకర్ర, మెంతులు తీసుకున్నాను. ఆవాలు చిటపట్లాడేంత వరకు వేయించుకోవాలి. ఆవాలు వేగేలోపు జీలకర్ర, మెంతులు కూడా వేగుతాయి. అలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. కదుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతాయి. తగినన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు కూడా వేగిన తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. పోపు మాడిపోకుండా చూసుకోవాలి. మంట సిమ్లో పెట్టి పోపును వేయించుకోవాలి. ఇప్పుడు ఈ పోపును పప్పు, తోటకూర, పులుసు కూరలో వేయించేసి మూత పెట్టేశాను. మూత పెట్టుకుంటే ఈ పోపు స్మెల్ బయటకు పోకుండా ఉంటుంది. 1 నిమిషం ఆగి బాగా మిక్స్ చేసుకొని డిష్ అవుట్ చేసుకొని వేడి అన్నంలో కలుపుకొని 1 స్పూన్ నెయ్యితో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా హెల్తీ కూడా. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.